హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటి పైన డ్రాగన్ ఫ్రూట్ పండిందండి. ఫస్ట్ టైం ఒక పండు పండిందండి. యాక్చువల్గా 2 కాయలైతే వచ్చిందండి. ఒకటేమో ఖరాబ్ అయింది, ఒకటేమో ఉందండి. ఇదిగో చూడండి ఎంత బాగుంది. సైజు చాలా పెద్దగా ఉందండి. మంచిగా ఇట్లా ఒక 1/2 kg దాకా ఉంటుంది సైజు. చాలా బాగుందండి. ఇది మనం బయట కొనే పండ్ల కంటే ఇది ఫ్రెష్ చెట్టు మీద తెంపుకొని తినడం వలనో ఏమో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అయితే ఇది ఇన్ని రోజులు ఏం కలరో అనేసి అనుకున్నాం. 2 సంవత్సరాలు అయింది చెట్టు పెట్టి. తీరా కోసి చూస్తేనేమో పింక్ కలరు. వావ్, ఇంకేముంది, మై ఫేవరెట్ పింక్ కలరు. అయితే ఇక పింక్ కలరు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫ్రెష్గా చెట్టు మీద కోసుకున్నది టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా ఎట్లాగైనా వీటిని ఎక్కువ పెట్టుకోవాలి చెట్లు అనేసి నేను అనుకున్నానండి. మంచిగా చెట్లకేమో ఇలా వేరే వేరే పిలకలు వచ్చినాయి. ఇట్లా గుబురుగా పిలకలు వచ్చినాయండి. ఆ పిలకల్ని ఇంకొంచెం పెరిగినాక ఇట్లా అన్ని వైపుల పిలకలు వచ్చినాయి చెట్టు నిండా. ఇంకొంచెం పెరగనిలే అనేసి కొన్ని రోజులు వదిలేసినానండి. ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని కట్ చేసుకొని ఇలాగా తీసుకున్నానండి. అయితే ఇది తలకిందులుగా ఇది ఫస్ట్ పైన ఉంటుంది కదండి, పైన ఉన్న సైడు కోసుకోవాలండి. అంటే మనం అటువైపు పెట్టుకోవాలండి. చాలామంది ఇట్లా కింద నుంచి పెడతారు. కింద నుంచి పెడితే ఇలా ఉల్టా తిప్పి పెట్టుకోవాలన్నమాట మనం మట్టిలో. అయితే అటు నుంచి పెడితే స్ట్రైట్గా పెడితే ఏమవుతుందంటే తొందరగా రాదండి. కొన్నిసార్లు చెట్లు రావు, కొన్నిసార్లు వచ్చినా కూడా చాలా లేటుగా కొంచెం బతుకుతుంది, చాలా లేటుగా వస్తుందండి నేను గమనించింది. అయితే ఇట్లా ఉల్టగా తలకిందులుగా కట్ చేసుకొని ఆ 3 వైపులా కొంచెం కండని కట్ చేయాలండి. లోపల కట్టే వచ్చేలా అంతగా కట్ చేయకుండా చాకుతో కొంచెం పైన చెక్కు తీసుకొని ఈ మట్టిలో, మాది నల్ల మట్టేనండి, నల్ల మట్టి ఎరువు 2 కలుపుకొని ఇట్లా బకెట్ నిండా పెట్టుకొని ఉన్న దాంట్లో వేసుకుంటున్నానండి. ఇలా మంచిగా గుంత తవ్వి ఇదిగో చూడండి ఉల్టా, దీని ముళ్ళులు చూడు కిందికి చూసేటట్టు ఉందన్నమాట. ఉల్టా ఇది ఇట్లా ఉల్టా పెట్టుకుంటున్నానండి. నేను ఒక చేయితో పెట్టడం వల్ల, ఒక చేయి ఏమో కెమెరా పట్టుకున్నా, ఒక చేతితో పెట్టడం వల్ల కొంచెం అటు ఇటు ఊగుతుందండి. పర్వాలేదు, 2 చేతితో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలాగా 2 సైడ్లు రెండో బకెట్లో కూడా ఇలా కొద్దిగా గుంత తీసుకొని దీన్ని కూడా చెక్కింది మళ్ళా తలకిందులుగానే పెట్టుకుంటున్నానండి. ఇలా తలకిందులుగా పెట్టుకోవాలి. ఇలా తలకిందులుగా పెట్టుకొని మంచిగా కప్పేయాలండి. కొంచెం నొక్కాలి. ఇలా నొక్కేసి కప్పుకొని, ఇది యాక్చువల్గా మా వారి ఫ్రెండ్ ఇచ్చిండండి చెట్టు. 3 కొమ్మలు ఇస్తే 2 బతకలేవండి, ఒకటే బతికిందండి. మా వారి ఫ్రెండు ప్రేమ్ అనేసి ఇచ్చిండ్రు, ప్రేమ్ గారు. తర్వాత ఇలా నీళ్ళు పోసుకున్నా. ఇట్లా నీళ్ళు పోసుకొని కొన్ని రోజులు, ఒక 2 నెలల లోపలే ఇలా పిలకలు వచ్చేసిందండి. వచ్చి 2 నెలలు పడుతుంది, 45 రోజులు 50 రోజులు, 2 నెలలు అనుకోండి. మొత్తంగా ఇంత పిలక వచ్చింది చూడండి. ఇక ఉల్టా పెట్టుకున్నది, ఇలా ఉల్టా పెట్టుకున్న ముళ్ళులు చూడు నేలకు చూస్తున్నట్టు ఉన్నది అనమాట. అదే సీదా పెట్టుకుంటే ముళ్ళులు ఇట్లా పైన ఆకాశం చూసినట్టు ఉంటుంది. అయితే ఉల్టా పెట్టుకున్న దానికండి ఈ పిలక వచ్చింది కదా, ఇలా పిలక ఏమైనా కిందికి అంటే ఇప్పుడు ముళ్ళులు ఎలా ఉందో ఈ కొమ్మకి ఎట్లా పెట్టానో అట్లా కిందికి చూసినట్టు ఉంటుందా అనేసి అనుకున్న డౌటు, కానీ అలా రాలేదండి. మంచిగా పైకి చూస్తున్నట్టే
పిలకలు అయితే పైకే వచ్చిందండి. ఇంకో ఈ పక్కనే వేరేది ఇట్లా స్ట్రేట్గా పెట్టినానండి, దాంతోపాటే పెట్టిన. దీనికి అసలు పిలకలే రాలేదండి 2 నెలలు అయినా కూడా. అందుకు ఇది ఉంటుందా లేదా కూడా తెలియదు, కానీ ఉల్టా పెట్టుకుంటే తొందరగా గ్రో అవుతుంది. మీరు ఎవరైనా కొత్తగా పెట్టి నేర్చుకునేటోళ్ళు ఇట్లా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.